హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము నేనే కొన్ని వచనాలు చదువుతాను. నా హృదయాన్ని బలముగా దేవుడు నాతో మాట్లాడిన వచనాలు నేను ప్రభువుని అడుగుతాను. వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ దిస్ డే? ప్రభా, ఈ దినము కొరకు, మా సంఘము కొరకు, మా కొరకు దేవుడు నాతో మాట్లాడినవే ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. దేవుడు నన్ను దర్శించిన మాటలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. 3వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నిన్ను గూర్చిన వార్తని విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తెమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెలుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. అండ్ టర్న్ యువర్ బైబిల్స్ టు యాక్ట్స్ చాప్టర్ 3. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. దీస్ ఆర్ ద 2 key texts that God has placed in my heart for today. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయము నేనే చదువుతాను. 3వ అధ్యాయం 19వ వచనము. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లు మీ కొరకు నియమించిన క్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. మీరు అక్కడ గమనించాల్సిన మాట 19వ వచనములో విశ్రాంతి కాలములు అన్నమాట బహువచనం, ప్లూరల్. ద టైమ్స్ అన్నమాట, టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్, టైమ్స్, నాట్ జస్ట్ టైమ్. విశ్రాంతి కాలము కాదు, విశ్రాంతి కాలములు, ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్. సో ఈ 2 మాటలు మీరు దేవులో పెట్టుకోండి. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్. స్పిరిట్ ఆఫ్ గాడ్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ దిస్ ప్లేస్. లార్డ్, హ్యావ్ మర్సీ ఆన్ us. ఓపెన్ అవర్ ఐస్. మీ మునుపెన్నడూ చూడని సంగతులు మీ వాక్యములు ఈరోజు చూడగలిగినట్లు మా మనోనేత్రములు వెలిగించండి. స్పీక్ టు అవర్ హార్ట్. సాచ్యురేట్ దిస్ ప్లేస్ విత్ యువర్ పవర్, యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ అనాయింటింగ్. నీ శక్తి చేత మమ్మల్ని మరొకసారి మా హృదయాలను సంధించి మీ నామాన్ని మహింపరచుకొనమని యేసు నామమున మాత్రమే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సో ఈ 2 వాక్య భాగాలలో నా హృదయాన్ని పట్టుకున్న మాట ఏంటంటే, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో నూతన పరచుము అన్నమాట, రీన్యూ అన్నమాట. సంవత్సరములు జరుగుచుండగా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము. అక్కడ రెన్యూ అన్న మాటకి రివైవ్ అన్న మాట కూడా వాడబడింది. ఉజ్జీవింప చేయము. యాక్చువల్గా రివైవ్ అంటే తిరిగి బ్రతికించుము అని అర్థం. దేవుని ప్రజలు అప్పటికి చాలా భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో నుండి వచ్చారు. దేవుని ప్రజల మీదకి విపరీతమైన శత్రువులు దాడి చేశారు. వారు చాలా 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 అవమానములు అనుభవిస్తూ వచ్చారు. ఈ పరిస్థితులన్నింటిలో నుండి హబక్కూకు ప్రయాణిస్తూ వాటిని చూస్తూ అతడు ప్రార్థించిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో అతని ప్రార్థన, యాక్చువల్గా హబక్కూకు గ్రంథము ఈ 3వ అధ్యాయం ప్రాముఖ్యంగా అతను అంటున్నాడు, ప్రభా సంవత్సరములు జరుగుతూ ఉండగా రివైవ్ యువర్ వర్క్ అమాంగ్ us. మా మధ్యలో నీ కార్యమును మరలా తిరిగి ఉజ్జీవింపచేయి, లేకపోతే నూతన పరచు. కమ్ ఆన్, హల్లెలూయా. రెన్యూ యువర్ వర్క్, నీ కార్యమును నూతన పరచుము. అయితే న్యూ కవెనెంట్కి వచ్చేసరికి, నూతన నిబంధనలోనికి వచ్చేసరికి, ఇది పేతురు మాట్లాడుతున్న వర్తమానము. ఆది సంఘముల పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగివచ్చిన తర్వాత, సంఘం ఏర్పాటు చేసిన తర్వాత, 3వ అధ్యాయంలో కుంటివాడు బాగుపడిన తర్వాత, శృంగారమును దేవాలయము దగ్గర అతడు ఆ యొక్క కుంటివాడు స్వస్థపరచబడిన తర్వాత పేతురు మాట్లాడుతున్న వర్తమానం ఇది. ఇదిగో ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును అన్నాడు. నౌ దేర్ విల్ బి టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ కమింగ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, చాలామంది వారి జీవితాల్లో చాలా ప్రతికూల పరిస్థితులలో ఏదో ఒక సమయంలో ఒక తెలియని ఫ్రస్ట్రేషన్, ఒక తెలియని జవాబు రానప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్,
జవాబులు ఆలస్యమైనప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్, కార్యములు జరగనప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్, వాగ్దానములు నెరవేరనప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్, కొన్నిసార్లు దేవుడు దూరంగా ఉన్నాడా అని అనిపించే ఫ్రస్ట్రేషన్. కానీ లిసన్ టు మీ, మీకు జరిగే సంఘటనలు ఏవి కూడా, మీరు వెళ్తున్న పరిస్థితులు ఏవి కూడా మీ దేవునిని నిర్వచించలేదు. యూ కెనాట్ డిఫైన్ గాడ్ ఫ్రమ్ ద థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ టు యూ. నేను చెప్తున్నాను, ప్రతికూల పరిస్థితులు రావనేది నా ఉద్దేశం కాదు, కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ వాటన్నిటిలో విజయముతో ముందుకు వెళ్ళటానికి దేవుడు మనల్ని నిర్ణయించి ఉన్నాడు. నేను మరలా చెప్తున్న, ఓటమి మన భాగము కాదు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ అవర్ పోర్షన్. మన భాగం ఏంటంటే విజయము మాత్రమే మన భాగము. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. సో కనుక నేనేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, మీలో ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు సృష్టించబడ్డారు. మీరు ఎందుకు పుట్టారు, మీరు ఎందుకు జన్మించారు ఈ భూమి మీద, మీరు ఎందుకు బ్రతుకుతున్నారు, మీరు ఎందుకు మరణించాలా, ఎందుకు ఇంకా మీ ఆయుష్ ఈ రోజుకి పొడిగించబడింది. కొంతమంది నిద్రపోయి పొద్దున్న లేవలేకపోయారు, కానీ మీరు ఎందుకు లేచారు? ఎందుకంటే మీరు దేవుని కొరకు సృష్టించబడిన వారు. ఈ మాట మర్చిపోవద్దు. ఐ యామ్ క్రియేటెడ్ ఫర్ గాడ్. నేను దేవుని కొరకు సృష్టించబడ్డాను. బిలీవర్ మీలో ప్రతి ఒక్కరు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు హ్యావ్ అండ్ వాట్ యు డోంట్ హ్యావ్, మీ స్థాయికి, స్తోమతకి, మీ బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేకుండా, వాటన్నిటికి అతీతముగా మీలో ప్రతి ఒక్కరు దేవుని కొరకు మాత్రమే సృష్టించబడిన వారు. ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. కొలాషియన్స్ చాప్టర్ 1:16. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుదామా? కొలాషియన్స్ 1:16. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడెను. కమ్ ఆన్, హల్లెలూయా. మీరు ఆ వచనం కనపడిందా? సర్వము అన్నమాట. సర్వము ఆయన యందు సృజింపబడెను, సర్వము ఆయన ద్వారా సృజించబడెను, సర్వము ఆయనను బట్టి. ఆ సర్వములో మనము కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మనము దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక వృత్తి ఇచ్చి ఉండవచ్చు. మీరు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మీ వృత్తిని కొనసాగిస్తూ ఉండుండొచ్చు. మీరు చేస్తున్న పనులు ఏవైనప్పటికీ, మీ వృత్తి ఏమైనప్పటికీ, మీ ద్వారా దేవుని కొరకు దేవుని కార్యము జరగాలి. మీరు ఏ ప్రాంతంలో ఉండనివ్వండి. లిజన్ టు మీ, ద పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఉద్దేశం, దేవుడు నిన్నెందుకు రక్షించాడు, దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీద ఇంకా సజీవులుగా ఉంచాడంటే, మీ ద్వారా దేవుని కార్యము జరగాలి. నీవు దేవుని కొరకు సృష్టించబడిన వ్యక్తివి. యు ఆర్ ఎ పర్సన్ దట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ గాడ్. మీరు అది మర్చిపోకూడదు. నేను ఎందుకు సజీవంగా ఉన్నా, గాడ్ హ్యాస్ నీడ్ ఆఫ్ మీ. మొన్న నాతో ఒక అన్న మాట్లాడుతూ అన్నారు, నేను అసలు కంప్లీట్గా చనిపోవాల్సిన వ్యక్తిని. అతను అంటూ ఉన్నాడు, నా సాచురేషన్ పడిపోయింది, నేను డాక్టర్స్ నా మీద హోప్ వదిలేశారు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే ఖచ్చితంగా డాక్టర్స్ ఆ రోజు రాత్రి కూడా నేను బ్రతుకుంటానని చెప్పలేదు, ఈరోజు నైట్ వెళ్ళిపోవచ్చేమోనని అందరిని ప్రిపేర్ చేసేసారు. కానీ నెక్స్ట్ మార్నింగ్కి నేను బ్రతికే ఉన్నాను. ఎందుకు బ్రతుకుంచాడో దేవుడు అని అన్నారు. అప్పుడు వెంటనే నేను అన్న, ఆయనకి ఇంకా మీతో పని ఉంది ఈ భూమి మీద. కమ్ ఆన్, హల్లెలూయా. వై ఆర్ యు అలైవ్ టుడే డియర్ బిలీవర్? విశ్వాసిని ఎందుకు సజీవముగా ఉన్నాం? యూనో, మీ జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితుల్లో, లేకపోతే కొన్నిసార్లు కొన్ని ప్రాణాపాయమైన స్థితుల్లో నుండి కూడా దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. మర్చిపోవద్దు, దేవుడు మీ ఆయుష్ పొడిగించిన సమయాలను మర్చిపోవద్దు. దేవుడు మీ ఆయుష్ పొడిగించిన సందర్భాలు మర్చిపోవద్దు. దేవుడు మీ ఆరోగ్యమును కాపాడుతున్న విషయాలు మర్చిపోవద్దు. ఈ రోజున మీరు సజీవముగా ఉన్నారంటే మీరు ఆయన కొరకు మాత్రమే దేవుడు మిమ్మల్ని ఉంచి ఉన్నాడు. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. నాకు నేనుగా పనిచేసుకో, నాకు నేనుగా సంపాదించుకో, నాకు నేను తిని నా కుటుంబమునకు పోషించి నేను చేసుకోవటానికి కాదు దేవుడు నన్ను ఈ భూమి మీద ఉంచింది. దానివల్ల ఆయనకు ప్రయోజనం ఏమి లేదు. ఆయన నిన్ను ఎందుకు భూమి మీద ఉంచాడంటే ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకోవటానికి. నేను ఏమి చేయగలను మీరు అనొచ్చు, మీరు చాలా చేయగలరు. నేను ఏమి చేయాలి అని ప్రభువుని మీరు అడిగితే ఏమి చేయాలో ఆయన నేర్పిస్తాడు, ఏమి చేయాలో ఆయన చూపిస్తాడు, ఏమి చేయాలో తెలియచేస్తాడు. అందుకని అన్నాడు,
అంటాడు, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యమును నూతనపరచుము, సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని నాకు తెలియచేయము. లార్డ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ యువర్ వర్క్, హెల్ప్ మీ టు అండర్స్టాండ్ వాట్ యు వాంట్ టు డూ త్రూ మీ. నా ద్వారా నీవు చేయాలనుకున్న కార్యములు నేను అర్థము చేసుకున్నట్లు నాకు సహాయం చేయి. కమ్ ఆన్, హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడింది? ఐజయా 43:7. చాలా అద్భుతమైన మాట. నా మహిమ నిమిత్తము నిన్ను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేను వారిని కలుగ చేసి వారిని పుట్టించిన వాడును నేనే. కమ్ ఆన్, హల్లెలూయా. మీరు ఆ వచనం యాక్చువల్గా ఇంగ్లీష్లో బాగుంటుంది, కానీ తెలుగులో కూడా బాగుంది. మీరు తెలుగులో కింద నుంచి పైకి చదవాలి. వారిని పుట్టించిన వాడును నేనే, వారిని కలుగ చేసిన వాడును నేనే. చూస్తున్నట్లయితే అందరూ ఆమేన్ చెప్పండి. వాక్యం అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్న వారు ఆమేన్ చెప్పండి. కమన్, ఒకవేళ నాతో మాట్లాడలేదని మీకు కనిపిస్తే, మే యువర్ ఐస్ బి ఓపెన్ టుడే, మే యువర్ ఇయర్స్ బి ఓపెన్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్. కమన్, ఎలౌడ్ ఆమేన్. సో మీరు అక్కడ ఏం చదవాలంటే, నేను వారిని పుట్టించిన వాడును నేనే, వారిని కలుగ చేసిన వాడును నేనే అని ఏమన్నాడంటే, నా నామము, నేను వారికి నా నామమును పెట్టాను, నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించుము. ఎందుకు కలుగ చేశాడు, ఎందుకు సృష్టించాడంటే, నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించితిని అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. వై ఆర్ వి క్రియేటెడ్? ఎందుకు సృష్టించబడ్డాం? ఆయన మహిమ కొరకు సృష్టించబడ్డాం. ఎందుకు సృష్టించబడ్డాం? ఆయన కొరకు సృష్టించబడ్డాం. ఎందుకు సృష్టించబడ్డాం? ఎందుకనంటే నీ ద్వారా ఆయన భూమి మీద బ్రతకటానికి దేవుడు నిన్ను సృష్టించాడు. వై ఆర్ యు స్టిల్ అలైవ్ టుడే? దెర్ ఈస్ ఎ న్యూ వర్క్ వెయిటింగ్ టు బి డన్ త్రూ యూ. నీ ద్వారా ఒక నూతన కార్యము జరగటానికి వెయిట్ చేస్తూ ఉంది. నీ కొరకు ఒక కార్యము వెయిట్ చేస్తూ ఉంది. అదే హబక్కూకు ప్రార్థిస్తున్నాడు. అయా, సంవత్సరములు జరుగుచూ ఉండగా, సంవత్సరం అయిపోతా ఉంది, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యమును నూతన పరచుము. హల్లెలూయా. Come on, loud hallelujah. Renew your work with the passing years. సంవత్సరములు జరుగుతూ ఉండగా నేను చెప్తున్నాను, ఐ హ్యావ్ ఎ విజన్ ఫర్ ద సిటీ. నేను ఊరికే రాలేదు ఇక్కడికి, నేను ఒక దర్శనంతో దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. కమాన్, ఈ పట్టణం కొరకు దేవుడు నాకు ఒక దర్శనం. ఐ వాంట్ టు సీ ఏ గ్రేట్ రివైవల్ ఇన్ ద సిటీ. యేసు ప్రభు రాకముందు, ఆయన రాకడ ఆలస్యమైతే, ఆయన రాకముందు, ఆయన భూమి మీదకి రాకముందే ఈ పట్టణంలో ఒక గొప్ప ఉద్యమను చూడాలని నేను నమ్ముతూ ఉన్నాను. అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఇట్. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. నేను దాని కొరకు నమ్ముచును. యవ్వనులు దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. కమాన్, పట్టణంలో ఉన్న గొప్పవారేంటి ఎవరైనా కానీ దేవుని శక్తి చేత తాకబడాలి. గుంటూరు పట్టణము దేవుని యొక్క సన్నిధి చేత నింపబడాలి. కమాన్, హల్లెలూయా. ఇది సాధ్యమైన 100% సాధ్యం మనం ప్రార్థన చేయగలిగితే. ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్ ఫర్ ఎ రివైవల్, ఎ గ్రేట్ మూవ్ ఆఫ్ గాడ్ ఇన్ ద సిటీ. ఈ పట్టణంలో ఒక గొప్ప కదలిక, దేవుని శక్తి కొరకు నేను నమ్ముతున్నాను. మీ పిల్లలు దేవుని ఆత్మ చేత పట్టబడుట కొరకు నేను నమ్ముతూ ఉన్నాను. మీ కుమారులు, మీ కుమార్తెలు, వారు ఏమి చేస్తున్నారు, ఎక్కడ మీలో అనేకులు, నేను చెప్తున్నాను, ఇక్కడున్న అనేకులు గొప్ప దైవజనులు అవ్వాలని నేను నమ్ముతూ ఉన్నాను. గొప్ప స్వార్థికులు అవ్వాలని నమ్ముతూ ఉన్నాను. మీ ద్వారా అనేకులు ఇంపాక్ట్ చేయబడాలని నమ్ముతూ ఉన్నాను. కమాన్, హల్లెలూయా. గుంటూరు యొక్క జనాభా 10 లక్షలు దాటిపోయింది. కమాన్, అన్ని సంఘములు కలిపితే కనీసం 2-3 లక్షలు లేరు. ఇంకా అనేక మంది సువార్త అందని వారు మన పట్టణంలో ఉన్నారు. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎ గ్రేట్ మూవ్ ఆఫ్ గాడ్ ఇన్ ద సిటీ. దాని కొరకే దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు ఈ రోజున. దాని కొరకే దేవుడు నేను ఇంకా సిద్ధపరిచి ఉంచాడు. అమ్మ, మీరు అనుకోవచ్చు, నేనేం చేయగలను పాస్టర్ గారు, నేను మీకులాగా వాక్యం చెప్పట్లే కదా, మీకులాగా స్టేజ్ మీద నిలబట్టలే కదా, మీకులాగా నేనేమి చేయట్లేదు. హలో, లిజన్ టు మీ. ఫిలిప్పీన్స్లో ఐస్ క్రీమ్ అమ్ముకునే ఒక ఆవిడ, ఒక ముసలావిడ, ఐస్ క్రీమ్ బండి నెట్టుకుంటూ ఐస్ క్రీమ్ అనుకునే ఒక ఆవిడ ద్వారా 500 ఉన్న సంఘం 15,000కు చేరింది. ఆమె ద్వారా దాదాపు 14,500 మంది ప్రభువుని అంగీకరించారు, ఐస్ క్రీమ్ అమ్ముకునే ఆమె ద్వారా. కమాన్, హల్లెలూయా. Loud hallelujah. ఏ హల్లెలూయా ఇది? కమ్ ఆన్, బిగ్గరగా హల్లెలూయా. I was in Indonesia వరల్డ్ ప్రేయర్ అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆవిడ గురించి సాక్ష్యం చెప్తూ, నేను సింగపూర్లో కింగ్డమ్ ఇన్వేషన్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఆవిడ గురించి సాక్ష్యం చెప్తూ ఆమె బొమ్మ చూపించారు. ఐస్ క్రీమ్ బండి దగ్గర నిలబడింది. ఆమె ఐస్ క్రీమ్ ఏంటి, ఆమె ఐస్ క్రీమ్లో స్పెషల్? షీ యూస్ టు ప్రే ఎవ్రీ డే. ప్రతిరోజు రాత్రుల్లో ప్రార్థన చేసేదంటే, ప్రభా, నా ఐస్ క్రీమ్ నాకిన ప్రతి ఒక్కడు నీ ఆత్మ చేత పట్టబడాలి. దట్ వాస్ హర్ ప్రేయర్.
మనకు ఎక్స్ట్రీమ్ అనుకోవచ్చు, మనం ఇదేంటి చాలా ఎక్స్ట్రీమ్, ఇదేంటి టూ మచ్ అనుకోవచ్చు. కానీ దట్ వాజ్ దర్ ప్యాషన్. అది ఆమెలో ఉన్న ఆ హృదయంలో ఉన్న ఆ తృష్ణ, ఆ హృదయంలో ఉన్న దప్పిక. ఆమె అనుకుంది, నేను బ్రతుకుతా, నేను ఎందుకొరకు నిర్ణయించబడ్డా? ఐస్ క్రీమ్ అమ్ముకోవటానికి కాదు దేవుడిని సృష్టించింది, ఐస్ క్రీమ్ బండి నెట్టుకోవటానికి దేవుడిని సృష్టించింది. నువ్వేదో టీచర్ జాబ్ చేసుకొని ఉద్యోగం చేసుకొని ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తే నీవు చక్కగా రిటైర్ అయిన డబ్బులతో ఇల్లు కొనుక్కొని నీ పిల్లలు నువ్వు బతికినంత కాలం పెన్షన్తో బతికేసి దానికోసంగా దేవుడు నిన్ను చేసింది. అరణ్యములో దేవుడు వారిని పోషించిన వాడు. కమాన్, హల్లెలూయా. అలానే మీరు సోమరులుగా ఉండాలనేది నా ఉద్దేశం కాదు. ఈరోజు అనేక మంది తమ పని కొరకు బ్రతుకుతున్నారు, అనేక మంది తన వృత్తి కొరకు బ్రతుకుతున్నారు. కమాన్, వృత్తి కొరకు మీరు నియమించబడ్డారు. వృత్తి మీ కొరకు నియమించబడింది, కానీ మీరు దాని కొరకు నియమించబడలేదు. మీరు ధనము కొరకు పనిచేయటం కాదు, ధనము మీ కొరకు పనిచేయటానికి దేవుడు నిర్ణయించాడు మిమ్మల్ని. కమాన్, హల్లెలూయా. దీనివల్ల చాలామంది స్ట్రెస్ అయిపోయి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, పిల్లలతో సమయాన్ని గడపట్లేదు, కుటుంబంతో సమయాన్ని గడపట్లేదు. తెలియకుండా చాలామంది తమ వయసు కంటే ముందు తమ ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారు. లిసన్ టు మీ, నువ్వేదో ఒక ఉద్యోగం చేసుకుంటే, ఉద్యోగం ఉంటే సంతోషమే. నీకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు మీకు ఆపర్చునిటీస్ ఇస్తాడు, దేవుడు కంపెనీస్ ఓపెన్ చేస్తాడు, దేవుడు భాగ్యమును సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇస్తాడు. ఇవన్నీ 100% కరెక్టే. కానీ మీరు వాటి కొరకు సృష్టించబడిన వారు కాదు. మీరు ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకు సృష్టించబడ్డారు. నమ్ముతున్నారా? యు ఆర్ క్రియేటెడ్ ఫర్ ఎ గ్రేటర్ పర్పస్. You can be a teacher in a school, you can be a principal in a college, or you can be a businessman, or you can be a gazetted officer in a particular department. మీరు ఎక్కడ ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ నేను చెప్తున్నాను, మీ ప్రైమరీ పర్పస్, మీ ఉనికికి ప్రైమరీ పర్పస్, మీ ఆయుష్కు ప్రైమరీ పర్పస్. ఎందుకంటే నువ్వు దేవుని కొరకు సృష్టించబడిన వ్యక్తివి. నీ ద్వారా ఈ పట్టణంలో ఉద్యోగం రావాలి విశ్వాసి. నీ ద్వారా ఈ పట్టణంలో దేవుని శక్తి కనుపరచబడాలి. ఈ దర్శనములను పాలు పొందాలి. నీ ద్వారా యవనులు దేవుని మందిరమునకు రావాలి. కమోన్, హల్లెలూయా. రోజు ప్రార్థన చేసేది, నేనేమి చేయగలను నాయన, నేను పెద్ద చదువుకోలే, నాకు చదువు రాదు, నేను బోధించడం రాదు, కానీ హౌ కెన్ ఐ బీ ఎ బ్లెస్సింగ్ టు ద చర్చ్? దట్ వాస్ హర్ ప్రేయర్. సంఘంలోకి ఎలా దీవెనగా ఉండగలను, నీకు నేను ఎలా ఉపయోగపడను? రోజు ప్రార్థన చేసేది. నాకు తెలిసింది ఒకటే, నా చేతిలో ఉన్నది ఐస్ క్రీమ్ బండే, నేను అమ్మేది ఐస్ క్రీమే, అది కూడా పుల్ల ఐస్, బొమ్మ కూడా చూశాను నేను. అమ్మ, నేను ఐస్ క్రీమ్ తినిన ప్రతి ఒక్కడు దే షుడ్ బి టచ్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. వాట్ ప్రేయర్! అందుకనే వీ నీడ్ టు ప్రే సమ్ క్రేజీ ప్రేయర్స్. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు పిచ్చి ప్రార్థనలు అనిపించిన దేవుడు వాటికి జవాబిస్తాడు ఆయన. ఎందుకంటే ఆమె హృదయ మోటివ్ దేవునికి తెలుసు, ఆమె హృదయ ఆలోచన దేవునికి తెలుసు. వై ఇస్ షీ ప్రేయింగ్, వై ఇస్ షీ ప్రేయింగ్, వాట్ ఇస్ షీ ప్రేయింగ్ ఫర్, దేని కొరకు ప్రార్థిస్తుందో. సో ఆమె దగ్గరకు వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కి వెళ్ళేవారు. ఐస్ క్రీమ్ తీస్తూ ప్రార్థన చేసేది, ఐస్ క్రీమ్ ఇస్తూ ప్రార్థన చేసేది. వారికి ఐస్ క్రీమ్ ఇచ్చిన తర్వాత ప్రార్థన చేసేది. వారు మరలా వచ్చి ఐస్ క్రీమ్ తినాలని ప్రార్థన చేసేది. సో ఆమె దగ్గర ఒకసారి ఐస్ క్రీమ్ తింటే మరలా ఒకసారి వచ్చి ఐస్ క్రీమ్ తినేవాళ్ళు. మరలా రావాలని ప్రార్థన చేసేది. మూడోసారికి, నాలుగోసారికి ఆమె తన సాక్ష్యాన్ని చెప్పడం ఆరంభించేది. ఇమాజిన్, 14,500 మందిని ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ ప్రభు కొరకు సంపాదించింది. కమ్ ఆన్, హల్లెలూయా. అనేక మంది సేవకుల కంటే కూడా గొప్ప రివార్డ్ పొందుకోబోతుంది పరలోకంలో. ఒక ఏరియాలో పెట్టేది కాదు బండి, వారం వారం మార్చేది. అట్లాగే ఒక రోజున గవర్నర్ ఆఫీస్ ముందు బండి పెట్టింది. ఎందుకు? షీ బిగాన్ టు ప్రే ఫర్ ద గవర్నర్ ఆఫ్ ద కంట్రీ. సీరియస్లీ ప్రార్థన చేస్తుంది. రోజు కాన్వాయ్ అటు నుంచి వెళ్తుంటే ప్రార్థన చేసేది, ప్రభా లెట్ దిస్ గవర్నర్ ఈట్ మై ఐస్ క్రీమ్. ఇతను తాకాలి, ఇతను పట్టుకోవాలి, ఇతను దేశంలో ఉన్న నాయకులు పట్టుకుంటే దేశాన్ని పట్టుకోవచ్చు. యూస్ టు ప్రే. ఆయన ఆఫీసులోకి వెళ్ళి ఆయన ఆఫీసులో కూర్చొని ఆఫీసులో నుంచి చూస్తే రోడ్డుకి అవతల పక్కన ఏం ఐస్ క్రీమ్ బండే కనపడేదంట. ఒక 4 రోజుల తర్వాత ఆయనకి ఎందుకో ఒకరోజు ఖాళీగా ఉండి ఐస్ క్రీమ్ తినాలనిపించి వాళ్ళ అసిస్టెంట్ పంపించి, ఆ ఎదురెవరో ఒక బండి పెట్టింది కదా, ఇదేంటి కనుక్కో ఐస్ క్రీమ్, అది తీసుకొని రా అన్నాడంట. ఐస్ క్రీమ్ తిన్నాడు, దేవుని ఆత్మ అతను పట్టుకున్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన అన్నాడంటే, దిస్ ఐస్ క్రీమ్ ఇస్ సో స్పెషల్. అసిస్టెంట్ అంటే, ఏముంది సార్ అంటే, నువ్వు కూడా తిను సార్, ఇది ప్రతి చోట దొరికేది, నార్మల్ కాదు కదా, నువ్వు కూడా తిను. నెక్స్ట్ డే మళ్ళీ తిన్నాడు, 3వ రోజు మళ్ళీ తిన్నాడు, 4వ రోజు మళ్ళీ తిన్నాడు. ఆ నెక్స్ట్ వీక్ ఆమెను తన ఆఫీస్కి పిలిచాడు. వేర్ డిడ్ యూ గెట్ దిస్ ఐస్ క్రీమ్? అడ్రస్ చెప్పింది. అడ్రస్ చెప్పి, అక్కడ అంత బాగుంటుందా? తెలియదు సార్, కానీ నా దగ్గర కొంటే బాగుంటుంది.
అండ్ సమ్హౌ షీ బిల్డ్ ద కాన్వర్జేషన్. నేను ఆ స్టోరీ అంతా చెప్తే టైం అయిపోద్ది. ఆ కాన్వర్జేషన్ బిల్డ్ చేసింది అండ్ షీ ఇన్వైటెడ్ హిమ్ టు హర్ చర్చ్. సార్ ఒక సండే మాకు చిన్న సెలబ్రేషన్ ఉంది, వై డోంట్ యు కమ్ టు ద చర్చ్? అండ్ హీ కేమ్ టు ద చర్చ్. నేషనల్ న్యూస్ హెడ్లైన్స్లో వచ్చేసింది, గవర్నర్ చర్చ్లోకి వచ్చాడని. అండ్ సిన్స్ దెన్ ఆ రోజు నుంచి హీ హ్యాస్ బికమ్ ఏ ఫెయిత్ఫుల్ బిలీవర్ ఇన్ ద చర్చ్. దేవుడు అతను పట్టుకున్నాడు. ఇంకా అతను రావటం స్టార్ట్ అయిన తర్వాత, కమ్ ఆన్, హల్లెలూయా, అతను రావటం స్టార్ట్ అయిన తర్వాత దేశంలో అనేక మంది అఫీషియల్స్ రావటం స్టార్ట్ చేశారు. అనేక మంది కొత్తగా రావటం. ఆ పాస్టర్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇన్ 20 years, సో ఇన్ 5 years, 5 సంవత్సరాల్లో 500 మంది ఉండే సంఘం 15,000 అయిపోయింది. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ లేడీ హూ సెల్స్ ద ఐస్ క్రీమ్. కమ్ ఆన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ జాబ్? దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం దేవుడిచ్చాడని తెలుసా నీకు? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడిచ్చాడని తెలుసా నీకు? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం దేవుడిచ్చాడని తెలుసా నీకు? ఈ రోజున నువ్వు బ్రతుకుతున్నది, నీ ఉద్యోగం నీ సోర్స్ కాదు ప్రియ దేవుని బిడ్డ, లిసన్ టు మీ. దేవుడు నీ సోర్స్ అని నువ్వు గ్రహించాలి. అందుకని దశంభాగం ఎందుకు ఇస్తామంటే, అది నాది అనుకుంటే ఇవ్వలేము దశంభాగం. ఎందుకంటే నా దగ్గర ఉన్న దాంట్లో 10% పోతుంది. నేను దశంభాగం ఎందుకు ఇస్తాను? బికాస్ ఐ లవ్ హిమ్. జాబ్ ఈజ్ నాట్ మై సోర్స్. ఉద్యోగం నా సోర్స్ కాదు, నా బిజినెస్ నా సోర్స్ కాదు. దేవుడు నా సోర్స్ కనుక, నన్ను పోషించు పోషకుడు ఆయన కనుక, నాకొచ్చు రాబడి అంతట్లో 10వ భాగం నేను ఆయనకిచ్చి గణపరుస్తానన్న ఆ కృతజ్ఞత నువ్వు తిరిగి ఆయనకిచ్చినప్పుడు, నీ చుట్టూ ఫిజికల్ రిసోర్సెస్ అన్ని ఆగిపోయినా నీవు సమృద్ధిగా బ్రతుకున్నట్లుగా ఆయన చూస్తాడు నిన్ను. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ టైథింగ్. ఇట్స్ నాట్ దట్ గాడ్ వాంట్స్ టు గెట్ యువర్ మనీ. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి నీ డబ్బు తీసుకుందామని కాదు. కమ్ ఆన్, లిసన్ టు మీ. చాలాసార్లు దేవుడిచ్చినవి మనం అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతకం, దేవుడిచ్చిన అనుభవిస్తూ దేవుని కొరకు పిల్లల్ని పెంచం, దేవుడిచ్చిన అనుభవిస్తూ దేవుని కొరకు జీవించం, దేవుడిచ్చిన అనుభవిస్తూ కనీసం టయానికి కూడా మందిరానికి రావాలని ఆలోచించం. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. టెల్ టు సంబడి యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. చెప్పాలి, మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి, ఖచ్చితంగా చెప్పాలి. కమన్, యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. మీరు దేవుని కొరకు సృష్టించబడ్డారు. చెప్పండి 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 చెప్పండి. నేను వెయిట్ చేస్తాను. కనీసం ఇద్దరికి చెప్పండి, మీరు దేవుని కొరకు సృష్టించబడ్డారు. I don't know what's going on in your life today, believer. ఈ రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మీరు దేవుని కొరకు సృష్టించబడిన వారు. నమ్ముతున్నారా? మీరు దేవుని కొరకు సృష్టించబడ్డారు. యు ఆర్ క్రియేటెడ్ ఫర్ గాడ్. ఆయన మహిమ కొరకు సృష్టించబడ్డారు. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన బట్టి మీరు సృష్టించబడ్డారు. సో గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఓవర్ యువర్ లైఫ్. ఏంటి ఆయన ఉద్దేశం అంటే, నీవు ఆయన కొరకు ప్రకాశించాలి. నీవు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఈ భూమి మీద నువ్వు పని చేయాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు చనిపోయే సమయానికి నువ్వు చనిపోయే సమయానికో, నువ్వు బ్రతుకుండగాను, చనిపోయిన తర్వాత కాదు, నువ్వు బ్రతుకుండగా కనీసం ఒక 100 మంది వచ్చి సాక్ష్యం చెప్పాలి, ఇతని వల్ల నేను ప్రభు దగ్గరికి వచ్చానని, ఇతని వల్ల నేను రక్షించబడ్డాను, ఇతని వల్ల మందిరానికి వచ్చానని చెప్పి, ఇతని వల్ల నేను దేవుని యొద్దకు వచ్చానని. కమ్ ఆన్, అదే పరలోకంలో నీ ఆస్తి అవుతుంది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ రాదు పరలోకానికి మనతో పాటు, మన ఆస్తులు రావు మనతో పాటు పరలోకానికి, మన కారులు రావు మనతో పాటు పరలోకానికి, మన బంగళాలు రావు పరలోకానికి మనతో. క్రీస్తు కొరకు మనం చేసినవి మాత్రమే మనతో పాటు పరలోకానికి వస్తాయి. వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద లార్డ్? దిస్ ఈజ్ హై టైమ్ టు ప్రే అండ్ సీ ద రివైవల్. ప్రభా, సంవత్సరములు జరుగుచూ ఉండగా సంవత్సరం అయిపోతుంది, విశ్వాసగా పెరుగుతున్నాను, విశ్వాసగా నేను బాప్తిసం తీసుకుని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది. బట్ వాట్ హ్యావ్ ఐ డన్? యామ్ ఐ ప్రొడక్టివ్? యామ్ ఐ ఫ్రూట్ఫుల్? నేను ఫలభరితముగా ఉన్నానా? సంగమా, మేలుకోవాలి. రోజున మీరు దేవుని కొరకు సృష్టించబడిన వారు. దేవుని రాజ్య వ్యాప్తి మీ ద్వారా జరగాలి. మీరు సంఘములో బాధ్యత కలిగిన స్త్రీగా, బాధ్యత కలిగిన పురుషునిగా మీరు ఉండాలి. కమ్ ఆన్, హల్లెలూయా. This is a faith community. Come on, hallelujah. I am believing to build a faith community in the city of Guntur పట్టణంలో ఒక విశ్వాస సమాజమును కట్టడానికి నేను నమ్ముతూ ఉన్నాను. Come on, hallelujah. Through faith center, where you can believe for anything. దేని కొరకైనా మీరు నమ్మగలిగిన విశ్వాసులుగా. Come on, hallelujah. మీ ముందు తరంలో కానీ, మీ తర్వాత కానీ, మీ స్నేహితుల్లో, బంధువుల్లో ఎవ్వరు ఎన్నడూ చూడని కార్యములు నీ విశ్వాసము ద్వారా నీవు చూడగలిగే అంత విశ్వాస వీరులుగా మీరు తయారవ్వాలనేది నా ప్రార్థన. దాని కొరకే ప్రయాసపడుతున్నాను, దాని కొరకే బోధిస్తున్నాను, దాని కొరకే వాక్యం మీదకు తీసుకొని వస్తున్నాను. దేవుని ఉద్దేశం అదే, దట్ యూ విల్ డూ సమ్ గ్రేట్ థింగ్స్, సమ్ ఎక్స్ప్లాయిట్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ సిటీ.
హల్లెలూయా. మీరందరు నాతోనే ఉన్నారా? హల్లెలూయా. కమ్ ఆన్, ఎ లౌడ్ హల్లెలూయా. సో సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతన పరచుము. దట్ వాజ్ హబక్కుక్స్ ప్రేయర్. ప్రభువా, సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీ కార్యము నూతన పరచు నాయన. రెన్యూ యువర్ వర్క్, రివైవ్ మీ. నన్ను ఉత్తేజపరచు. నా ద్వారా నీవు చేయాలనుకున్న కార్యము నూతన పరచు. అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈ రెన్యూవల్ అన్న మాట నూతన నిబంధనకు వచ్చేసరికి రిఫ్రెషింగ్. చూడండి, ఇప్పుడు అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు యాక్ట్స్ చాప్టర్ 3 verse 19 చదవమ్మా. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును. అండ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒకవేళ ఈ రోజున నీ పరిస్థితి, నీవు నూతన పరచబడని పరిస్థితిలో ఉన్నావేమో. ఒకవేళ నీ విశ్వాసము సన్నగిలిపోయిన పరిస్థితిలో ఉన్నావు. చాలామంది రక్షించబడిన స్టార్టింగ్లో ఉన్నంత ఉత్తేజము, అంత ఆసక్తి ఉండదు. చాలామందిలో దేవుని కొరకైన అగ్ని, దేవుని కొరకైన ఆకలి చచ్చిపోయి ఉంటుంది. విశ్వాసకు బ్రతుకుతాం కానీ దేవుని కొరకు జీవించాలని ఆశ లేదు. పాస్టర్ గారు, దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రతి చిన్న బలహీనతకు పడిపోతున్నాను పాస్టర్ గారు, దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుని కొరకు ఏదో చేయాలన్న ఆశ, మందిరం కొరకైన ఆశ, ప్రార్థన కొరకైన ఆశ, వాక్యము కొరకైన ఆశ నాలో తగ్గిపోయింది. అందుకనే యూ నీడ్ రివైవల్. నీకు ఒక ఉద్యమం, నువ్వు తిరిగి బ్రతకాలి ఈ రోజున దేవుని సన్నిధిలో. కమ్ ఆన్, హల్లెలూయా. మొదట నీకుండిన ప్రేమనకు నువ్వు తిరిగి రావాలి ఈ రోజున. There should stir up a hunger for the presence of God. దేవుని సన్నిధి కొరకు, దేవుని కొరకు ఒక బలమైన ఆకలి నీలో రేపబడాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఆమేన్. He is also preaching with me. మనకి ఇక్కడ 12 గంటలకు సర్వీస్ అయిపోద్ది, కానీ మాకు రేపొద్దున దాకా జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నేను చెప్పినట్టు నిలబడి చెప్తా ఉంటాడు సాయంత్రం దాకా. అతను ఒక్కడే చెప్పటం కదా, వాళ్ళిద్దరు అక్కల్ని కూర్చోబెడతాడు. లేస్తే ఒప్పుకోడు వాళ్ళని. కమ్ ఆన్, హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నా, మీ పిల్లలు ఎట్లా ఉన్న చర్చికి తీసుకురండి. పాస్టర్ గారు, మా అబ్బాయి చర్చికి వస్తే అల్లరి చేస్తాడు. స్కూల్కి వెళ్తున్నాడుగా, ఆపారా స్కూలు? ఆపలేదు కదా. బలవంతంగా తీసుకెళ్ళి 4 పీకి తీసుకెళ్తారు కదా, ఈడ్చుకెళ్తారు కదా, చీపురు కట్ట వాడతారు కదా, లేదంటే కర్ర వాడతారు కదా, ఏదో ఒకటి తీసుకెళ్ళి స్కూల్లో పెడతారు కదా. దేవుని మందిరంకి వచ్చేసరికి అంటే వాడికి ఏదో ఒకటి ఇస్తే కానీ చెప్పి ఏదో ఒకటి ఇచ్చి తీసుకురండి. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క అట్రాక్షన్ చూపించండి, బట్ మేక్ షూర్ దట్ యు బ్రింగ్ హిమ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. నేను చెప్తున్నాను, ఒక ఏజ్ దాటిన తర్వాత దైవ సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్ మీరు వారి మీద కలిగించలేరు. మీ చేయి దాటిపోతారు. సాతాను విచ్చలవిడిగా ఆడుకుంటాడు. వాళ్ళు ఒంటరిగా గదిలో ఏం చేస్తున్నారో మీకు తెలియదు. వాళ్ళ ఫోన్స్లో ఏం చూస్తున్నారో మీరు చెప్పలేరు. వారు ఫోన్స్ దేనికి వాడుతున్నారో మీకు తెలియదు. ఏ ఆత్మలకు వారు యాక్సెస్ ఇస్తున్నారో మీకు తెలియదు. నేను చెప్తున్నాను, అందుకని చిన్నప్పటి నుంచి మీ పిల్లల పైన దైవ సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్ ఉండునట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులారా మీదే. ఆమేన్. సండే స్కూల్కి పంపించాలి, అందుకే సండే చర్చ్కి. ఆమేన్. అందుకని ఐ టెల్ పేరెంట్స్, తల్లిదండ్రులకు చెప్పే మాట ఏంటంటే, డోంట్ టెల్ యువర్ చిల్డ్రన్ టు ప్రే, షో దెమ్ టు ప్రే. మీ పిల్లల్ని ప్రార్థన చేయమని చెప్పొద్దు, ప్రార్థన చేయటం చూపించండి. మీరు ప్రార్థన చేయటం వారు చూడాలి. డోంట్ టెల్ దెమ్ టు రీడ్ ద బైబిల్, యూ షో దెమ్ హౌ టు రీడ్ ద బైబిల్. మీరు వాక్యం చదవటం వారు చూడాలి. మీరు దేవునితో మాట్లాడటం చూడాలి వారు. మీరు దేవునితో సహవాసం చేయటం చూడాలి వారు. ఆ విధముగా వారు దేవుని మార్గంలో స్థిరపరచబడతారు. రేపొద్దున వాళ్ళు ఆక్స్ఫర్డ్కి వెళ్ళినా, హార్వర్డ్కి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళనియండి, దైవ సంబంధమైన ఇన్ఫ్లుయెన్స్లోనే బ్రతుకుతారు వారు. చిన్నప్పుడు మాకు పొద్దున 7:30 ఆధారం స్టార్ట్ అయితే మధ్యాహ్నం 2 గంటలకల్లా అయిపోయేది. మళ్ళీ అది అవ్వగానే 2 అయినా మా డాడీ చాలా తొందరగా అయింది అనుకునేవారు. అది అవగానే 3:30కి మళ్ళీ మాకు యూత్ మీటింగ్ ఉండేది. 3:30కి యూత్ మీటింగ్ స్టార్ట్ అయ్యి 6 కల్లా అయిపోయేది. ఆ తర్వాత సాయంత్రం 7 o'clock సువార్త కూడుకుండేది. దానికి వెళ్ళేవారం కాదు మేము చిన్నప్పుడు, కొంచెం పెద్ద ఎక్కుండి వెళ్ళేవాళ్ళం. 7 గంటలకు సువార్త కూడికి స్టార్ట్ అయితే రాత్రి 10 ఇంటి పొద్దున ప్రభు దినం అంతా దేవుని సన్నిధిలోనే ఉండేవాళ్ళం. కమ్ ఆన్, హల్లెలూయా.
సో ప్రభు సముఖం నుంచి విశ్రాంతి కాలంలో, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఈ ఒక్క మాట నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముగించేస్తాను. ఐఎమ్ టెలింగ్ యూ పాస్టర్ గారు, చాలాసార్లు కొంతమంది భక్తి జీవితం ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది, కొంతమంది యొక్క విశ్వాస జీవితం చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది, చాలా చాలా చికాకులో ఉంటారు. ప్రార్థన చేసుకోవాలనిపిస్తే వాళ్ళకి తెలుసు దే ఆర్ గోయింగ్ బ్యాక్, వారికి తెలుసు దేవునికి దూరంగా ఉన్నారని, వారికి తెలుసు దేవునితో వారికి హృదయం సరిగ్గా లేదని వారికి తెలుసు. సో ఈ ఫ్రస్ట్రేషన్లో దేవుడు అంటున్నాడు, గాడ్ వాంట్స్ టు రిఫ్రెష్ యూ టుడే, గాడ్ వాంట్స్ టు రివైవ్ యూ. దేవుడు నిన్ను ఉజ్జీవింపచేసి నీకు విశ్రాంతి కాలం ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన సముఖంలో నుంచి, ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎట్లాగొస్తుంది చదవమ్మ, వర్స్ 19 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు సముఖమున కాలము వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. కమ్ ఆన్, హల్లెలూయా, అలౌడ్ హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో రిపెంట్ అన్నమాట. రిపెంట్, మారు మనస్సు. రిపెంట్ అంటే అర్థము, మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే టు చేంజ్ యువర్ మైండ్. నీ మనస్సు మార్చుకున్నట్టు కన్సర్నింగ్ సర్టెన్ థింగ్స్ ఇన్ లైఫ్. నా హౌ కెన్ ఐ బి రివైవ్డ్? రివైవల్ ఎట్లా వస్తుంది? నేను ఎలా ఉజ్జీవింపబడతాను? నేను ఎలా రిఫ్రెష్ అవుతాను? ఎలాగ దేవుని యొక్క ఎన్కౌంటర్ నేను పొందుకుంటాను? ఎలాగ మరలా ఆ స్టార్టింగ్ ఫైర్ నాలో మరలా ఎట్లా స్పార్క్ అవుతుంది? మరలా ఆ స్టార్టింగ్ ఉజ్జీవం, ఆ ఫస్ట్ లవ్కి నేను ఎట్లా తిరిగి వస్తాను? స్టార్టింగ్లో దేవుని సన్నిధి అంటే పిచ్చి ఉండేది, దేవుడు అంటే పిచ్చి ఉండేది, ప్రార్థన అంటే పిచ్చి ఉండేది, ఆరాధన అంటే పిచ్చి ఉండేది. దేవుని సన్నిధి అంటే నా హృదయంలో నుంచి కన్నీరు వచ్చేది. నేను దేవుని సన్నిధిలో గంటల తరబడి నేను గడిపేవాడిని. ఈ రోజున అటువంటి స్థితి లేదు పాస్టర్ గారు. నాలో బలహీనత వచ్చేసింది, నాలో సోమర్థనం వచ్చేసింది, నాలో ఆసక్తి తగ్గిపోయింది, దేవునికి దూరం అయ్యానని తెలిసి దూరం అవుతూనే ఉన్నాను. నేను సరి చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఎలాగా? హౌ కెన్ ఐ చేంజ్ నౌ? లిసన్ టు మీ, రిపెంట్. నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందితే యెహోవా సముఖము నుంచి విశ్రాంతి కాలములు నీ యొద్దకు వస్తాయి. Come on, hallelujah. మారు మనసు అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై రిపెంటెన్స్? లిసన్ టు మీ, ఇట్స్ నాట్ జస్ట్ బీయింగ్ సారీ, అయ్యో తప్పైపోయింది క్షమించని చెప్పడం కాదు. రిపెంటెన్స్ అంటే వైల్ యు ఆర్ గోయింగ్ దిస్ డైరెక్షన్, యు నీడ్ టు టర్న్ అరౌండ్. నువ్వు వెళ్తున్న మార్గంలో నుంచి 180 డిగ్రీలు వెనక్కి తిరిగి మరొక మార్గమునకు నీ యొక్క ప్రయాణమును ఆరంభించాలి. హల్లెలూయా. కొన్ని ఫ్రెండ్షిప్స్లో రిపెంట్ అవ్వాలి నీవు, దేవుని బిడ్డలారా. నువ్వు విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి. యూ నీడ్ టు రిపెంట్. ఈరోజు అడగాలి, ఐ రిపెంట్ అంటే ఐ చేంజ్ మై మైండ్. అది ఎక్కడ ఆరంభమవుతుంది? రిపెంటెన్స్ మనసులో ఆరంభమవుతుంది, హృదయంలో కార్యసాధకం అవుతుంది. కొన్ని అసోసియేషన్, కొన్ని రిలేషన్షిప్స్, కొన్ని సంబంధాలు, ఐ రిపెంట్ అంటే లార్డ్ ఐ లీవ్ దెమ్ టుడే. ఈరోజు నేను వదిలిపెట్టేస్తున్నాను. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు రిపెంట్ అవుతున్నావు అంటే అర్థం ఏంటి? లార్డ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్ ఎనీమోర్. ఇంక నేను చేయను నాయన. ఐఎమ్ గోనా లీవ్ దిస్ రిలేషన్షిప్. ఈ సహవాసం నాకు, ఐ నో దిస్ ఇస్ నాట్ రైట్. ఇది నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, బట్ ఐ డోంట్ వాంట్, బట్ ఐఎమ్ సో మచ్ ఇంటూ వీక్నెస్. నేను ఎంత బలహీనతలో అంటే ఐ కుడ్ నాట్ ఐ మీన్ రియల్లీ ఓవర్కమ్. నేను దాన్ని జయించలేకపోతున్నాను. దేవుడు అంటున్నాడు, రిపెంట్, ఐఎమ్ గోనా రిఫ్రెష్ యూ. రిపెంట్, ఐఎమ్ గోనా రివైవ్ యూ. రిపెంట్, ఐఎమ్ గోనా రిన్యూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. నువ్వు పశ్చాత్తపడు, మారు మనసు పొందు, నూతన పరుస్తాను, ఉజ్జీవింప చేస్తాను, విశ్రాంతి కాలములు ఇస్తాను నీకు. యూ నీడ్ టు రిపెంట్. యూ షుడ్ సే, లార్డ్ నేను ఇప్పుడు దాకా ఇది చేశాను, నాకు తెలుసు. No, I seriously, నా హృదయంలో నేను నిర్ణయించుకుంటున్నాను, I don't want to do, Lord, I will not do. ఇప్పుడు దాకా నేను ఎట్లా ఉన్నా నాకు తెలుసు, బట్ I want to do. నేను చెప్తున్నాను, కొన్నిసార్లు ఇట్ టేక్స్ ఫాస్టింగ్. గో అండ్ ఫాస్ట్ ఫర్ 40 days and ask the Lord. దేవుడిని సహాయం చేయమన్నాడు. నేను చెప్తున్నాను, నీ శరీరం కంప్లీట్గా లోపరచబడినంత వరకు కూడా నువ్వు పశ్చాత్తాపడగలిగితే, సిన్స్ ఆఫ్ ఒమిషన్ అండ్ ద సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే కొన్నిసార్లు నీకు తెలిసి ఇది తప్పు చేయకూడదని తెలిసి చేసిన పాపాలు కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు తెలియకుండా చేసిన తర్వాత తప్పు చేశానని తెలిసి నీకు కొన్ని ఉంటాయి. ఈ రెండింటి విషయాలు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, దేవుడిని జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? రిపెంట్. దేవుడు రిపెంట్ సో ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ మే కమ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నుంచి విశ్రాంతి కాలములో నీ యొద్దకు వచ్చున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ డియర్ బిలీవర్, నేను చెప్తున్నాను, ద మూమెంట్ యూ రిపెంట్, నువ్వు దేవుని సన్నిధిలో, నేను చెప్తున్నాను, కొన్నిసార్లు నీకు తెలిసి కూడా నువ్వు అట్లాగే కొనసాగితే యూ విల్ అబౌట్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని దర్శనాన్ని చేతులారా చంపేసిన వ్యక్తి అయిపోతావు నీవు. అందుకే ఈరోజు వెనక్కి తిరగాలి. యూ షుడ్ సే, లార్డ్ నో. రిపెంటెంట్ ఏం చేయాలి తెలుసా? అమ్మ అందరూ వింటున్నట్లయితే ఆమెను చెప్పండి. మెలుగుకున్న వారందరూ ఆమెను చెప్పండి.
దేవుడు నాతో మాట్లాడుతున్నారన్న వాళ్ళందరూ ఆమె చెప్పండి. లిజన్, నువ్వు దేవుని ఎదుకు వచ్చి మోకరించి చెప్పాల్సిన మాట ఏంటంటే, లార్డ్ ఐ రిపెంట్. అంటే ఏంటి? ఐ లే మై సెల్ఫ్ ఆన్ ద ఆల్టర్. నన్ను నేను బలిపీఠం మీద పెట్టుకుంటున్నాను. నీకు సంబంధించినది ఏది ఉన్నా నీ అగ్నితో కాల్చేసే నాయన. బర్న్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ యూ ఇన్ మీ. నీకు సంబంధించినది ఏది నాలో ఉన్న నీ అగ్నితో కాల్చే. బర్న్ ఎవ్రీథింగ్ ఇన్ మీ దట్ ఈస్ నాట్ ఆఫ్ యూ. నీ వలన కానిది, నీకు చెందనిది, నీకు సంబంధించినది ఏది, నో ఐ డోంట్ వాంట్ టు క్యారీ ఎనీ రిలేషన్షిప్ దట్ ఇస్ నాట్ ఆఫ్ యూ. నీ వలన కాని సంబంధం నాకొద్దు, నీ వలన కాని ఫ్రెండ్షిప్ నాకొద్దు, నీ వలన కాని బిజినెస్ నాకొద్దు, నీ వలన కలగని ఏది నాకొద్దు, నీ వలన కలగని సంపద నాకొద్దు, నీ వలన కలగని రాబడి నాకొద్దు, నీ వలన కలగనిది ఏదొద్దు, నీకు చెందనిది, నీ వలన కలగనిది, నిన్ను సంతోషపెట్టనిది నాలో ఏది ఉన్నా, లార్డ్ బర్న్ ఇట్ విత్ యువర్ ఫైర్, ద ఫైర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐ లే మై సెల్ఫ్ ఆన్ ద ఆల్టర్. బలిపీఠం మీద నన్ను నేను అప్పగించుకొని ఉన్నాను. అండ్ దెన్ ఆయనకు సంబంధించినవన్నీ నీలో కాల్చివేస్తూ ఉండగా, ఆయన కోరిన వ్యక్తిగాను మారుతూ ఉండగా, ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్, ఆయన సముఖము నుంచి విశ్రాంతి కాలములు. మీకు విషయం తెలుసు, యు ఆర్ ఎ వెజల్ దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఆనర్. ఘనత కొరకు నిర్ణయించబడిన పాత్ర నీవు. హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. One last verse for today. చివరి వచనం ఈ రోజుకి, and I am done. The team can come up. One last verse for today. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక. దేవుడు నాతో మాట్లాడుతున్నారు నా అందరూ ఆమె చెప్పండి. తిమోతికి రాసిన పత్రిక, రెండవ పత్రిక. ఐఎమ్ రీడింగ్, నేనే చదువుతున్నాము, 2వ అధ్యాయం, 2 Timothy chapter 2. 2 Timothy chapter 2. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్. హల్లెలూయా. 20వ వచనం నుండి చదువుతున్నాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. డిఫరెంట్ వెజల్స్. వింటున్నారా? గొప్ప ఇంట్లో చెంబులు కూడా ఉంటాయి, గొప్ప ఇంట్లో కుండలు కూడా ఉంటాయి. కేవలం వెండి పాత్రలు బంగారు పాత్రలే కాదు, వాక్యం చెప్తుంది. మంటి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి. కొన్ని ఏమో ఘనమైన పనికి వాడబడతాయి, కొన్ని నార్మల్ పనికి కూడా వాడబడతాయి. కానీ అవన్నీ ఆ ఇంటిలో ఉన్న యజమానుడు వాడే పాత్రలే. హలో, ఏ పనైనా అవని, వాష్రూమ్లో వాడే పాత్రని యజమానుడు వాడే పాత్ర, కిచెన్లో వాడే పాత్రని యజమానుడు వాడే పాత్ర, బెడ్రూమ్లో వాడే పాత్ర యజమానుడు వాడే పాత్ర, డైనింగ్ దగ్గర వాడే పాత్ర యజమానుడు వాడే పాత్ర. అవన్నీ యజమానుడు వాడే పాత్రలే. అయితే 21వ వచనం, ఎవడైనను అంటే మీరు కూడా, నేను కూడా, ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల, కాన్సక్రేషన్. దట్స్ వాట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్. చర్చ్, కాన్సక్రేట్. సంగమా, పవిత్రపరచుకో దేవుని కొరకు. సంగమా, ప్రత్యేకపరచుకో దేవుని కొరకు. సంగమా, దేవుని పిలుపు కొరకు ప్రత్యేకపరచుకో. నీవు ఆయన మహిమ కొరకు నిర్ణయించబడిన వ్యక్తివి. నీవు ఆయన కొరకు సృష్టించబడిన వ్యక్తివి. నీవు ఘనమైన పని కొరకు సృష్టించబడిన వ్యక్తివి. నీవు ప్రత్యేకపరచుకో. అంటే ఐ రిపెంట్. నా చేతులు, నా కాళ్ళు, నా నోరు, నా శరీరము నీకు చెందని అవమానమైన వాటికి వాడను నాయన. నేను అవమానకరమైన స్థలములు అడుగు పెట్టను నాయన. అవమానకరమైన ముట్టుకోను ప్రభువా. నేను అవమానకరమైన మాట్లాడను ప్రభువా. నేను ప్రత్యేకపరచుకొనుచున్నాను. నేను నడినెత్త మొదలుకున్న కాలు వరకు లార్డ్ ఐ కాన్సక్రేట్ మై సెల్ఫ్ టు యూ. ఎవడైనా వీటిలో చేరక, ఈ బైబిల్ చూస్తున్నారా? ఆర్ లుక్ ఎట్ ద స్క్రీన్ హియర్. ఎవడైనా వీటిలో చేరక, 21వ వచనం, తను తాను పవిత్రపరచుకొని ఎడల. యూ కెన్ క్లోజ్ యువర్ బైబిల్స్, లుక్ టు ద స్క్రీన్. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల, వాడు పరిశుద్ధపరచబడి, ఆ తర్వాత మాట, యజమానుడు వాడుకొనుటకు అర్హమై. కమ్ ఆన్, హల్లెలూయా. దట్ హి విల్ బికమ్ వర్తీ ఫర్ ద మాస్టర్స్ యూస్. యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఆ తర్వాత మాట కొరకే ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. హల్లెలూయా. ఎ వెసల్ అంటు ఆనర్. ఘనత నిమిత్తమైన పాత్ర.
ఘనత నిమిత్తమైన పాత్ర. నీవు ఘనత నిమిత్తమైన పాత్రగా నియమించబడ్డావు. బిలీవర్, యు ఆర్ డిజైన్డ్ టు బి ఎ వెసల్ ఆఫ్ ఆనర్. మీరు లోకమున కుప్పైన రూప నిస్సారమైతే దేనికి ప్రయోజనం? అది బయట పారవేయబడి కాళ్ళతో త్రొక్కబడటికే కానీ దేనికి పనికిరాదు. యేసుప్రభు అన్నాడు. అయితే నిస్సారమైన ఉప్పు దేని వలన సారం పొందును? అది అగ్ని చేత మరలా సారం పొందును అన్నాడు ఆయన. కమాన్, టుడే దేర్ ఇస్ ఎ రివర్ ఆఫ్ ద స్పిరిట్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ ప్లేస్. పరిశుద్ధాత్మ నది ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ ప్రవాహం ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. కమాన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని ఇక్కడ సంచరిస్తూ ఉంది. కమాన్, హల్లెలూయా. నేను చెప్తాను, ఇఫ్ యూ క్యాన్ రిపెంట్ టుడే, ఈరోజున పశ్చాత్తాపడి, లార్డ్, ఐ హ్యావ్ టేకెన్ యువర్ సాల్వేషన్ ఫర్ గ్రాంటెడ్. నీ రక్షణను నేను గ్రాంటెడ్గా తీసేసుకున్నాను నాయన. విశ్వాసిగా ఉన్నాను కానీ ఐఎమ్ యూస్ఫుల్ ఫర్ నథింగ్. ఇన్ని సంవత్సరాలు నా వలన ఒక్క ఆత్మ సంఘంలోకి చేరలా. బై నెక్స్ట్ ఇయర్ దిస్ టైం మీ ద్వారా కనీసం, మీలో ఒక్కొక్కరి ద్వారా కనీసం 10 మంది దేవుని మందిరంలోకి చేర్చబడాలి. కమాన్, మరలా చెప్తున్నా, మీ ద్వారా మీలో ఒక్కొక్కరి ద్వారా కనీసం 10 మంది దేవుని మందిరంలోకి రావాలి. నేను చర్చిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను సాక్ష్యం చెప్పగలను. వారి ద్వారా ఒకరి ద్వారా 10 కుటుంబాలు దేవుని మందిరంలోనికి వచ్చినాయి. ఇంకొకరు ఉన్నారు, వారి ద్వారా ఒక 10 మంది దేవుని మందిరంలోనికి వచ్చారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయన త్వరలో రానై ఉన్నాడు. నువ్వు ఆయన కొరకు సృష్టించబడ్డావు. నువ్వు ఆయన కొరకే సృష్టించబడ్డావు. You can be a doctor, you can be a teacher, you can be a principal, you can be a lecturer. I'm telling you, you can be a businessman. నువ్వు ఎవరైనా, వాట్ ఎవర్ మైట్ బి, మీరు ఎవరైనా సరే, మీరు దేవుని కొరకు సృష్టించబడ్డారు. మీ ద్వారా దేవుని కార్యం జరగాలి. మీ ద్వారా సంఘం వృద్ధి చెందాలి. మీ ద్వారా నేను కాపరిని, మీరు గొర్రెలను కనాలి. కాపరి గొర్రెలను కనడు. ఎన్ని గొర్రెలైనా వస్తే కాపరి పోషిస్తాడు. Come on, hallelujah. ఎంత ఘనత ఆయన ముందు నిలబడినప్పుడు, నీ పేరుతో పిలిచినప్పుడు నీతో పాటు ఒక 100 మంది నీ పక్కన వచ్చి నిలబడితే, ఒక 50 మంది నీతో పాటు నిలబడితే, ఒక 1000 మంది నీతో పాటు నిలబడితే ఎంత ఘనత పరలోకమందు. ఈ భూమి మీద బ్రతికిన నీ జీవితానికి ఎంత విలువ. నువ్వు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండటానికి దేవుడు పిలిచాడు. సో ఈరోజు ఏం చేయాలి? లార్డ్, ఐ లే మై సెల్ఫ్ ఆన్ ద ఆల్టర్. బర్న్ విత్ ఇన్ మీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ యోర్స్. నన్ను నేను బలిపీఠం మీద పెట్టుకొనిచున్నాను నాయన. ఓ లార్డ్, నీకు సంబంధించినది ఏది నాలో ఉంచొద్దు. దహించు. నీవు కోరిన వ్యక్తిగా నన్ను నిలబెట్టు. నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేయి. నీవు కావలసినట్లుగా నన్ను వాడుకో. ఎవరి హెడ్ బా. నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై, నీ చిత్తమును. ప్రార్థన చేద్దామా? అడుగుదామా ప్రభుని అడుగుదాం. లార్డ్, ఐఎమ్ హియర్ టు డూ యువర్ విల్. నీ చిత్తమును చేయాలని కోరుతున్నాను నాయన. నా ద్వారా నీ ఉద్దేశం నెరవేర్చుకొని ఆయన. ప్రతి ఒక్కరు నోరు తెరచి, ఇక్కడ సజీవంగా ఉన్న ప్రతి ఒక్కరు, మీరు ఎందుకు సజీవంగా ఉన్నారు? ఆయన కొరకే. మిమ్మల్ని ఎవరు సజీవంగా ఉంచారు? మీ గొప్పతనమో, మీ ఉద్యోగమో, మీ ధనమో, మీకున్నవో కాదు. ఆయన మిమ్మల్ని సజీవులుగా ఉంచాడు ఈ రోజున. సో సజీవంగా ఉన్నావు కనుక నీ నోరు ఆయన కొరకు తెరువు. ఒకసారి ఓపెన్ యువర్ మౌత్ అండ్ జస్ట్ ప్రే ఎ స్మాల్ ప్రేయర్. నీ చిత్తమును చేయటానికి నన్ను వాడుకోను ఆయన. నా ద్వారా నీ చిత్తమును జరిగించు నాయన. నా ద్వారా ఈ పట్టణంలో నీ రాజ్య వ్యాప్తి జరగాలి నాయన. కమాన్, మీ స్వరం నాకు వినపడాలి. నేను వెయిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీ స్వరం మీకు వినపడేటట్లు ప్రార్థన చేయండి, సరిపోతుంది. యా, వెరీ గుడ్, బ్యూటిఫుల్. కమాన్, ప్రార్థన చేయండి. వెరీ గుడ్. నువ్వు సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? విడిచిపెట్టాల్సిన ఏమైనా ఉన్నాయా? అడిగారు. లార్డ్, ఐ రిపెంట్. నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను మారు మనసు పొందుచున్నాను. నేను తిరుగుతున్నాను, నీ వైపు తిరుగుతున్నాను. మరలా నీకు అప్పగించుకొనుచున్నాను. ఆయన సన్నిధిలో నుంచి విశ్రాంతి కాలములు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఆయన సముఖములో నుంచి. నీ చిత్తమును చేయి. అందరం కలిసి పాడదాం. నీ పోలికగా ఉండుటకై,
నీ చిత్తమును చేయుటకై, నీ పోలికగా ఉండుటకై నీకే అర్పింతు. పూర్ణానందంతో నీకే అర్పింతు. ఆరాధింతును, ఆరాధింతును. స్వరమెత్తి చెప్దాం. సాష్టాంగపడి చెప్దామా? ఆరాధింతును. చెప్దాం. అందరూ లేచి నిలబడదాం. స్వర్గ రాజ్యములో యేసు సత్య దైవ యేసు. ఆరాధింతును చెప్తాం. ఆరాధింతును. స్వరం ఎత్తాలి. మన చేతుల ఆకాశం తట్టెత్తుదాం. ఆ ప్రియుడైన యేసయ్యను ఆరాధన చేద్దాం. స్వర్గ రాజ్యములో యేసు సత్య దైవ యేసు. నీ చిత్తమును చేయుటకై, నీ చిత్తమును చేయుటకై. చెప్తాం. నీ పోలికగా, అయ్యా నీ పోలికలో నేను మారాలి. నీ చిత్తమును జరిగించాలి. నీ పోలికగా మారుటకై నా సర్వము నీకే అర్పింతు. పూర్ణానందంతో నీకే అర్పింతు. నా సర్వము నీకే అర్పింతు. పూర్ణానందంతో నీకే అర్పింతు. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించే, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించే ఒక ప్రేమను మించినది, తల్లి ప్రేమను మించినది. వన్ లాస్ట్ టైం ఆరాధింతును. మనందరం స్వరమెత్తి ఆరాధింతును ఓ యేసయ్య సాష్టాంగపడి. చెప్దాం. ఆరాధింతు. ఓ నీ హృదయములో నుంచి సాష్టాంగపడి స్వర్గ రాజ్యములో యేసు సత్య దైవ యేసు. వన్స్ అగైన్ ఆరాధింతును చెప్దామా? కేవలం చెప్పడం కదా, ఆరాధిద్దాం. With all your heart. ఓ ఆ ప్రియుడైన యేసును చూస్తే 24 పెద్దలు తమ కిరీటములు పడవేసి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. రాజ్యములో యేసు సత్య దైవ యేసు. Lord, we thank you for your word today. మీరు మాకు ఇచ్చిన వర్తమానం, మాతో మాట్లాడిన మాటలు మా హృదయములో ఫలింపచేయను ఆయన. వీరిన ప్రతి హృదయములో నీ వాక్యం ఈరోజు మండునట్లుగా నీ కార్యములు చేయమని అడుగుచూ ఉన్నాను. ప్రతి హృదయంలో నీ వాక్యమును మండించు నాయన. Even as they go home, Spirit of God, I ask you that you would minister to their hearts, Lord. That a revival will begin in their heart today in this moment. వీరి హృదయములో ఇప్పుడే ఈ క్షణములో వీరి హృదయములో నా ఉద్యమం ఆరంభించబడును గాక. తద్వారా ఆ ఉద్యమం ఈ పట్టణమంతా వ్యాపించును గాక. ఒక వైల్డ్ ఫైర్ లాగా, ఒక అగ్ని వలె ఈ ఉద్యమం ఈ పట్టణమంతా వ్యాపించబడును గాక. Lord, I have a desire for this city. ఈ పట్టణం కొరకు నాకు కోరుకుందయ్యా. ఈ పట్టణమంతా నీ సన్నిధిలో మోకరించాలి. ఈ పట్టణమంతా నీ సన్నిధి చేత సాచురేట్ అవ్వాలి. ఈ పట్టణంలో ప్రతి ఇంటిలో ముగ్గురు ఈ మందిరానికి రావాలి నాయన. ఈ పట్టణంలో ప్రతి యవనుడు నీ మందిరంలో పట్టబడాలి నాయన. కొన్ని వందల వేల మంది దైవజనులు యవనస్తులు ఈ మందిరం నుంచి లేతురు కాక నాయన. ఒక బలమైన కొరివి, అగ్నిలోని తీపండు కొరివి వలె ఎవరు ఈ స్థలంలోంచి లేపబడుదురు కాక. యంగ్ గర్ల్స్ అండ్ యంగ్ బాయ్స్ ఇవాంజలిస్ట్గా, సేవకులుగా తయారవుదురు కాక. This is my desire, Lord. This is my vision that you have given me.
అండ్ ఐ హ్యావ్ షేర్డ్ ఇట్ విత్ యువర్ పీపుల్ టుడే. నీ ప్రజలతో ఈరోజు నేను ఇది పంచుకున్నాను నాయన. మీ హృదయాల్లో బలపరచండి, మండించండి, మీ కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. Come on, if you are blessed by the word, give the best praise in this place. Shout hallelujah. 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 Hallelujah.